సో జేఎన్టీహెచ్ వచ్చేసరికి వన్ టైం ఛాన్స్ ఏదైతే స్పెషల్ సప్లీ కింద పేరు పెట్టారో సో దాని నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. సిబిటి కానివ్వండి, ఈ ఎండ్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ కానివ్వండి, యూజీ, పీజీ, ఎంఓయూ వాటన్నిటికి కూడా. అయితే వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. చాలామందికి తెలియదు ఏం చేయాలి ఏంటని చెప్పేసి. ఇక్కడ ఇది ఖచ్చితంగా మీరు చూడాల్సిన వీడియో. సో దీన్ని 10 మందికి షేర్ చేయండి, అందరికి ఉపయోగపడుతుంది. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. సో ఇక టెలిగ్రామ్ గ్రూప్ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాంట్లో జాయిన్ అవ్వండి. ఇందులో పీడిఎఫ్ సిలబస్ అన్ని కూడా షేర్ చేస్తాను, ఇంకా షేర్ చేస్తాను మెటీరియల్తో సహా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయొచ్చు. సో దీంతోపాటు మిగతా ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్సు, బుక్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళితే జేఎన్టీయూహెచ్ వచ్చేసరికి ఇప్పుడు ఈ వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్కి సిబిటి అయినా కానివ్వండి, మామూలు ఎగ్జామ్స్ ఎండ్ ఎగ్జామ్స్ కానివ్వండి, యూజీ, పీజీ, ఎంఓయూ వాళ్ళందరూ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారు, ఎందుకంటే ఈ రెగ్యులేషన్స్ పూర్తిగా వదలలేదు కదా, ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి లిస్ట్ ఒకటి తయారు చేసి రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏదైతే ఉంటుందో ఆ రిజిస్ట్రేషన్ పోర్టల్లో అయితే పెట్టడం అయితే జరిగింది. మరి మీరు అడగచ్చు, ఇది కాలేజీలో కట్టుకునేది కదా, రిజిస్ట్రేషన్ పోర్టల్ ఎక్కడ ఉంటుందంటే మీరు కాలేజీలో కట్టింది కరెక్టే. అయితే ఈ రిజిస్ట్రేషన్ పోర్టల్ అనేది మీ కాలేజ్ ఎగ్జామ్స్ సెల్ వాళ్ళు మీ ప్రిన్సిపాల్ గారి లాగిన్ ద్వారా అయిన తర్వాత వాళ్ళు కడతారనమాట ఆ ఫీజు అనేది. అయితే వాళ్ళ పోర్టల్, ప్రిన్సిపల్ గారి పోర్టల్స్ ద్వారా లాగిన్ అయ్యే రిజిస్ట్రేషన్ పోర్టల్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు మీరు లిస్టు తెలుసుకోవడం ఎలా? ఒకటి, మీ కాలేజీ వాళ్ళు కనుక మీకు టచ్లో ఉంటే వాళ్ళనన్నా కనుక్కోండి, లేకపోతే మీరు కాలేజీకి వెళ్తే వాళ్ళని ఇస్తారు. మరి మానేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, అంటే కాలేజీ తీసేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి, చెప్తాను కాలేజీ కనుక లేకపోతే ఏం చేయాలని. సో మీరైతే వచ్చేసరికి మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా అయితే కాలేజీని కాంటాక్ట్ అవ్వాలి. ఓకేనా?